ఏపీ రాజకీయాల్లో వైసీపీ అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. 2011లో స్థాపించిన వైసీపీ 16వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఇంతకు ఏపీ రాజకీయాల్లో వైసీపీ ప్రస్థానం ఎలా సాగింది? రాజకీయంగా ఎదురైన సవాళ్లేంటి? నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నాయి. మరోవైపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు వైసీపీ అధినేత జగన్. 2009 సెప్టెంబర్ 2న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ జగన్ ప్రజలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రపై పార్టీ అధిష్టానంతో విభేదాలు తలెత్తడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్. అనంతరం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అదే ఏడాది జరిగిన కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్, వైఎస్ విజయలక్ష్మి భారీ మెజార్టీలతో విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో వైఎస్ జగన్పై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయన కొంతకాలం జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రైతాంగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, ధరల అంశాలపై పార్టీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తిరుమల లడ్డు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ భూముల కేటాయింపులు వంటి అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాదోపవాదాలు కూడా కొనసాగుతున్నాయి. అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ వచ్చిన అనుభవాలతో రాష్ట్ర రాజకీయాల్లో తన పాత్రను కొనసాగిస్తోంది వైసీపీ. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.